మీరు ఏ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకోండి. మంగళవారం ఊళ్ళో ఇదేంద్ర కొత్త భాగవతం. చేపలకు కూడా కన్నీళ్ళుంటాయి బాస్, నీళ్ళలో ఉంటాం కదా, కనపడవని. పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలి. అసలు కథ మొదలైంది ఇప్పుడే, ఆసు మిషన్ చేసేది ఎప్పుడే. మీకు చాలా డిస్కవరీలు ఎలా జరిగినాయి అనుకున్నారు? అసలు ఏన్షియంట్ ఎవరో చైనీస్ ఇమ్మోర్టాలిటీని అచీవ్ చేయాలి. ఇమ్మోర్టాలిటీ అంటే ఎప్పుడు బతికే ఉండాలి. ఇమ్మోర్టాలిటీని బతికి చేయాలంటే ఏం చేయాలని రకరకాల ఎక్స్ప్లోరేషన్ చేశారు. అందులో సల్ఫర్, కొంచెం చార్కోల్, ఇంకా రకరకాల ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపి ఏదో చేస్తున్నారు. ఏదో చేస్తుంటే అది అవ్వలేదు. కానీ అందులో ఒకటి సాధించారు. ఏంటంటే దాని నుంచి గన్ పౌడర్ తయారైంది. సో చూడండి మ్యాజిక్. అంటే నీ ఇంటెన్షన్ ఏదో అయి ఉండొచ్చు, కానీ ఆ ప్రాసెస్ లో నువ్వు వేరేది అవుతావు. సో అదే యూ నెవర్ నో, బట్ యూ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇమ్మోర్టాలిటీకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గన్ పౌడర్. గన్ పౌడర్ యాక్చువల్ గా ఇట్ విల్ మర్డర్. అది అచీవ్ చేశారు. చాలా డిస్కవరీస్ అన్ని యాక్సిడెంటల్ గా జరిగినాయి. ఏది ఒక పెన్సిలిన్ అవ్వచ్చు, మన స్టిక్కీ నోట్స్ అంటారు కదా అవి కానీ, ఇంకా ఈవెన్ పేస్ మేకర్స్ పెడతారు చూడ హార్ట్ కి, అవన్నీ కూడా ఇవన్నీ యాక్సిడెంటల్ డిస్కవరీస్. ఆ సైంటిస్ట్ ఉద్దేశం అది కనిపెడదాం అని కాదు, ఏదో కనిపెడదాం అనుకున్నాడు, ఆ ప్రాసెస్ లో ఇది తగిలింది. సో అతని ఉద్దేశం వేరే అయి ఉండొచ్చు, కానీ అతని లైఫ్ పర్పస్ సర్వ్ అయింది కదా. ఒక పెన్సిలిన్ కనిపెట్టినాడు, లేదా ఒక పేస్ మేకర్ కనిపెట్టినాడు. సో అందుకనే మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే అందులో బ్యూటీ ఒకటి ఉంటుంది. ద హార్ట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీలోనే బ్యూటీ ఉంటుంది. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీకు తెలియదు అన్నప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ ప్రాసెస్ లో అసలు మీరేంటో మీకు అర్థం అవుతుంది. మీరేంటో మీరు కనుక్కోవటమే అంతిమ లక్ష్యం అయి ఉండాలి. ఆ ప్రాసెస్ లో హ్యాపీ యాక్సిడెంట్స్ బోల్ జరుగుతాయి, జస్ట్ లైక్ పెన్సిలిన్ జరిగినట్టు, వేరే జరిగినట్టు ఇవన్నీ. సో ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లోర్ చేయటం మొదలు పెట్టాలి. దట్ షుడ్ బి ద బిగినింగ్. ఫైండ్ యువర్ హోమ్. ఓకే, అది అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది. ఈజీ కాదు. ఈజీ కాదు కాబట్టే యూ షుడ్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అది కనుక్కోవడానికి మీకు వచ్చే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏ పని చేస్తున్నప్పుడు మీకు టైం తెలియట్లేదు అంటే ఒక టైమ్లెస్నెస్. మీరు ఒక పని చేస్తున్నప్పుడు, ఇష్టమైన పని, మీకు అందులో టైం తెలియదు. ఏ పని చేస్తున్నప్పుడు మీకు ఎఫర్ట్ తెలియట్లేదు. సో ఎఫర్ట్ అనేది లేదు. ఇంకా మీరు 6 hours పని చేయండి, ఎన్ని అవర్స్ పని చేయండి, మీకు ఎఫర్ట్ తెలియట్లేదు. ఇప్పుడు రాజమౌళి ఉన్నారు, సందీప్ వంగ, వీళ్ళు సెట్ లో పని చేస్తున్నప్పుడు వాళ్ళు టైం తెలియదు, ఎఫర్ట్ తెలియదు. అండ్ మూడోది ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళ మైండ్ కూడా తెలియదు. అంటే వాళ్ళు అందులో ఉన్నట్టు వాళ్ళకే తెలియదు. యువర్ మైండ్ విల్ బి ఇన్విజిబుల్. మీరు ఏ పని చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో అప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకోండి. సో వేరెవర్ యు ఆర్ ఇన్విజిబుల్, దెన్ యువర్ వర్క్ విల్ బి విజిబుల్. అది ఈ మూడు కాంబినేషన్ లో మీ పని ఏంటో మీకు దొరుకుతుంది. టైమ్లెస్నెస్, ఎఫర్ట్లెస్నెస్, మైండ్లెస్నెస్. సో ఈ మూడాటిని ఎక్కడ మీకు అలాంటి మూడు ఎక్కడ జరుగుతుంది మీకు? అది మీకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు జరుగుతుందా, పెయింటింగ్ చేస్తున్నప్పుడు జరుగుతుందా, లేదా ఒక థాట్ ని బిజినెస్ గా మార్చే ప్రక్రియలో, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో, ఆ స్టార్ట్అప్ స్ట్రగుల్స్ లో మిమ్మల్ని మీరు మర్చిపోయి పని చేస్తున్నారు, వెళ్తున్నారు. ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. ఈ మూడు ఉంటూనే ప్రోగ్రెస్ కూడా ఉంటుంది, కొంచెం కొంచెం కొంచెం. ఇది మీ జోన్ అన్నమాట. దట్ ఈజ్ యువర్ హోమ్. అదేంటి అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇప్పుడు అదే చూడండి, అది దొరికినోడు వెన్ సంబడి ఫైండ్స్ హిజ్ హోమ్, అతనిలో ఒక రేడియన్స్ పుడుతుంది, అతనిలో ఒక ఎన్లైటన్మెంట్. నిజంగా ఎన్లైటన్మెంట్ అంటే ఎక్కడో అడవిలో తపస్సు చేస్తే, నిజంగా ఎన్లైటన్మెంట్ అంటే ఇదే. ఫైండింగ్ యువర్ యాక్చువల్ హోమ్ ఈజ్ యువర్ ఎన్లైటన్మెంట్.
సో ఇప్పుడు చూడండి సందీప్ వంగా ఉన్నారు, హీఈస్ అ డాక్టర్ అంతకుముందు సమ్ చేసి, బట్ హీఈస్ నాట్ ఫిట్టింగ్ దేర్. అతని లోపల ఉన్న ఇన్నర్ యానిమల్ వేరు, అతను చేస్తున్న ప్రొఫెషన్ వేరు. వాళ్ళ ఫ్రెండ్స్ అదే ప్రొఫెషన్ లో లక్ష ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు సంపాదించారు, ఇదంతా జరుగుతుంది. అయితే అది మ్యాచ్ అవ్వట్లేదు ఆయనకి సమ్వేర్. ఇప్పుడు మనకి ఒక విజువల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు అవతార్ లో ఆడి బర్డ్ ఉంటుంది కదా, ఆ బర్డ్ ని మ్యాచ్ చేయాలి ఇడు. అది దాన్ని కొంచెం మచ్చి చేసుకుని చేస్తే ఆ బర్డ్ ది ఇది ఇలా మ్యాచ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్ గా అలా జరుగుతుంది మనకి. మనం వెన్ వి ఫైండ్ అవర్ హోమ్ గ్రౌండ్ అది జరుగుతుంది అనమాట. ఆ రెండు కరెక్ట్ గా, లేదంటే అవన్నీ అతుక్కోవు. సో సందీప్ వంగాకి ఆ డాక్టర్ థింగ్ సెట్ అవ్వలేదు. హీ నోస్ దట్ అతని విల్లు అందులో ఉంది, అతని స్కిల్ కూడా అందులో ఉంది ఇది ఫిల్మ్ మేకింగ్ లో. సో స్ట్రగుల్ అయ్యాడు చాలా, 7 years స్ట్రగుల్, అదంతా జరిగింది. ఫైనల్లీ ఫౌండ్ ఇట్ అండ్ అది అవతార్ లో లాక్ లాగా జరిగింది. దెన్ సీ ద ఎంత స్పీడ్ గా ఎదిగిపోయాడు ఆయన. ఎంత 1 film తోనే మీరు హోమ్ గ్రౌండ్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే అలా ఉంటాయి రిజల్ట్స్. సో అది ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు చెప్తున్నట్టుగా ఈ 3 ఉండాలండి. మీకు ఏ పని చేస్తే టైం తెలియట్లేదు, ఎఫర్ట్ తెలియట్లేదు, మైండ్ ఉండట్లేదు. చాలా మంది మైండ్ఫుల్నెస్ అంటారు, కాదు. యాక్చువల్ గా నిజమైన పనిలో మైండ్ లెస్నెస్ ఉంటుంది. మైండ్ ఉన్నప్పుడు అది కేవలం వర్క్ అవుతుంది. మీరు చేస్తున్న పనిలో మీ మైండ్ కూడా లేనప్పుడు అది ఆర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉంటూ సమ్ అదర్ మీకు కొన్ని చెప్తాను వేర్ ఇది నా పని అనేది మీకు ఎలా తెలుస్తుందో. ఇప్పుడు మీరున్నారు వినోద్, మీకు సడన్ గా నేను 100 కోట్లు ఇచ్చానండి, 100 కోట్లు ఇచ్చేసా. మీరు అప్పుడు ఏ పని చూస్ చేసుకుంటారు? అది మీ పని. ఓకే, లేదు. రెండోది, అసలు ప్రపంచంలో ఏ పని చేసినా దానికి మనీ అనేది లేదు, మనీ అనేది ముడిపెట్టలేదు. అలా మొత్తం గవర్నమెంట్స్ అనేది డిసైడ్ అయినాయి పనికి మనీ అనేది లేదు, మీ ఇష్టం అన్నారు. అప్పుడు మీరేం పని చూస్ చేసుకుంటారు? అది మీ పని. మూడోది, ప్రపంచంలో ఉన్న ఏ పనికైనా నెలకి కేవలం నేను 10,000 రూపాయలే ఇస్తాను అని గవర్నమెంట్స్ డిక్లేర్ చేసింది. అంటే మీరు చెరువులోకి వెళ్ళి చెత్త తీసారు 10,000 నెలకి, మీరేదో కంప్యూటర్ చేశారు 10,000, డ్రైవింగ్ చేశారు 10,000, మీరేదో సినిమా తీసారు నెలకు 10,000. త్రూ అవుట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఒకటి పెట్టారు అనుకోండి అలాగా. అప్పుడు మీరు ఏ పని చూస్ చేసుకుంటారు? అది మీ పని. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ అని.